హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఫ్రెండ్స్, మనందరం కూడా జీవితంలో ఆర్థికంగా ఎదగాలని, గొప్ప సంపదను సృష్టించాలని కోరుకుంటూ ఉంటాం. అయితే సంపద అనేది కేవలం కష్టపడితే వచ్చేది కాదండి. మనం డబ్బు గురించి ఎలా ఆలోచిస్తాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సంపదను ఆకర్షించడానికి మనం పాటించాల్సిన ఒక శక్తివంతమైన 21 రోజుల పద్ధతి అనేది ఉంది. దాని గురించే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 21 రోజుల ప్రయాణం చిన్న చిన్న మార్పుల ద్వారా మీ జీవితంలో డబ్బు ప్రవాహాన్ని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకోవచ్చు. క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ఈ పద్ధతిని మీరు రోజువారీ జీవితంలో పాటిస్తే మీలో అద్భుతమైన మార్పులు రావటం ఖాయమండి. కాబట్టి ప్రశాంతంగా ఈ విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా వినండి, అర్థమవుతుంది. ఇక సంపద ఆకర్షణ గురించి మనం తెలుసుకుంటూనే ఉన్నాం. సరే, మొదటి వారం పునాది వేయడం. 1వ రోజు సంపదను ఆకర్షించడానికి మొదటి మెట్టుగా అనుకోండి. మీ దగ్గర ప్రస్తుతం ఉన్న ధనాన్ని కృతజ్ఞత తెలపండి. అది తక్కువైనా ఎక్కువైనా ఏదైనా సరే, నా దగ్గర ఉన్న డబ్బుకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను విశ్వమా అని తెలుపుకోండి. మనస్ఫూర్తిగా అనుకోండి. కృతజ్ఞతలు అనేవి విశ్వానికి మీరు తెలియచేయండి. మీకు విశ్వం మరిన్ని అవకాశాలను, మార్గాలను చూపిస్తుంది. డబ్బు పట్ల మీకున్న అసంతృప్తిని వదిలేసి ఉన్నదానికి విలువివ్వడం మొదలుపెడితే అసలైన సంపద మీ వైపు ప్రవహిస్తుంది. ఈ రోజు నుండి మీ చేతికి వచ్చే ప్రతి రూపాయిని ఒక దీవెనలా, ఆశీర్వాదంలా భావించండి, గౌరవించండి. 2వ రోజు ధనంతో మీ సంబంధాన్ని పూర్తిగా మార్చుకోండి. డబ్బు పట్ల మీకున్న నెగిటివ్ ఆలోచనలు, అంటే డబ్బు సంపాదించడం కష్టం లేదా అనర్థం అని భావించే పాత పద్ధతులను పూర్తిగా వదిలేసేయండి. డబ్బు అన్ని అనర్థాలకు మూలం అనే తప్పుడు భావన తీసేసి, డబ్బు నా జీవితంలోకి సులభంగా, సమృద్ధిగా ప్రవహిస్తుంది అని నమ్మడం మొదలుపెట్టండి. డబ్బును మీరు ఒక మంచి మిత్రుల్లా ప్రేమించి గౌరవించినప్పుడు అది కూడా మీ వైపు వేగంగా ఆకర్షింపబడుతుంది. ఇది కేవలం ఒక కాగితం ముక్క కాదు, మీ కలలను నిజం చేసే ఒక శక్తివంతమైన సాధనమని గుర్తుంచుకోండి. ఈ రోజు నుంచే మీ మైండ్ సెట్ ఇలా మార్చుకుంటే ఆర్థిక ప్రవాహం మీ జీవితంలోకి నిరంతరాయంగా, ఐశ్వర్యవంతంగా కొనసాగుతూ ఉంటుంది. ఇక 3వ రోజు ధనంతో మీ సంబంధాన్ని పూర్తిగా మార్చుకోండి. డబ్బు పట్ల మీకున్న నెగిటివ్ ఆలోచనలు, అంటే డబ్బును సంపాదించడం కష్టం లేదా అనర్థమని భావించే ఒక పాత పద్ధతులు, భావనను పూర్తిగా తొలగించేయండి. డబ్బు అన్ని అనర్థాలకు మూలం అనే తప్పుడు భావనను తీసేసి, డబ్బు నా జీవితంలోకి చాలా సులువుగా, సమృద్ధిగా, ఎక్కువగా, సులభంగా వస్తుంది అని నమ్మడం మొదలుపెట్టండి. డబ్బును మీకు ఒక మంచి మిత్రుల్లా ప్రేమించండి, గౌరవించండి. మీ వైపు వేగంగా డబ్బు అనేది వస్తుంది. ఇది కేవలం ఒక కాగితపు ముక్క కాదు, మీ కలలు నిజం చేసే శక్తివంతన సాధనం. ఈ రోజు నుంచే మీ మైండ్ సెట్ అనేది మార్చుకోండి. ఆర్థిక ప్రవాహం మీ జీవితంలోకి నిరంతరాయంగా వస్తూ ఉంటుంది. మీరు ఐశ్వర్యవంతులవుతారు. ఇక 4వ రోజు నెగిటివ్ మాటలను ఆపేసేయండి, వ్యతిరేక ఆలోచనలు తీసేసేయండి. మీ మాట తీరు ఈ రోజు నుండి పూర్తిగా మార్చుకోండి. నా దగ్గర డబ్బు లేదు, నేను అస్సలు కొనలేను, ఇలాంటివి మాట్లాడొద్దు. ఆ మాటలనేవి మీ నోటి వెంట రావద్దు. వీటికి బదులుగా త్వరలోనే నేను దీన్ని సులభంగా సొంతం చేసుకుంటాను అని పూర్తి నమ్మకంతో చెప్పండి. మీరు మాట్లాడే ప్రతి మాట మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. కాబట్టి ఎప్పుడూ సంపన్నంగానే మాట్లాడుకోండి. గుర్తుంచుకోండి మిత్రమా, మీ నోటు నుంచి వచ్చే సానుకూల పదాలే మీ జీవితంలోకి ధన ప్రవాహాన్ని ఆహ్వానించే మంత్రాలుగా పనిచేస్తాయి. ఇక 5వ రోజు డబ్బును ప్రేమించండి. డబ్బును మనస్ఫూర్తిగా ప్రేమించండి మరియు గౌరవించండి కూడా. మీ పర్సులో నోట్లను నలగకుండా ఒక క్రమ పద్ధతిలో అందంగా సర్దుకొని ఉంచుకోండి. డబ్బు పట్ల మీరు ఎంత ప్రేమను, శ్రద్ధను చూపిస్తారో అది కూడా మీ దగ్గరకు పదే పదే రావటానికి అంతగా ఇష్టపడుతుంది. మనం దేనిని ప్రేమిస్తామో అది మన జీవితంలోకి మరింత ఎక్కువగా, సులభంగా వస్తుంది. ఈ రోజు నుండి మీ దగ్గర ఉన్న ప్రతి రూపాయిని ఒక అద్భుతమైన శక్తిగా భావించి గౌరవించండి. అలా అలవాటు చేసుకోండి. మీరు డబ్బును గౌరవించినప్పుడు అది మీ జీవితంలో స్థిరంగా ఉండటమే కాకుండా రెట్టింపు కూడా అవుతుంది. ఇక 6వ రోజు
ఖర్చు పెట్టేటప్పుడు సంతోషించండి. బిల్లులు చెల్లించేటప్పుడు, డబ్బు ఖర్చు చేసేటప్పుడు అసలు బాధపడకండి. ఆ బిల్లుల ద్వారా మీరు పొందిన సేవలకు లేదా వస్తువులకు కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియచేయండి. అప్పుడు మీరు సంతోషంగా ఖర్చు చేసే ప్రతి రూపాయి మీకు రెట్టింపు రూపాయిని చేరుస్తుంది. వేల రెట్లు పెరిగే దగ్గరకు వస్తుంది. బలంగా ఇలా చేస్తే వస్తుంది అని నమ్మండి. డబ్బును ఒక ప్రవాహంలా భావించి అది ఇతరులకు ఉపయోగపడుతుందని ఆనందించండి. మీరు ఎంత ఉత్సాహంగా డబ్బును వదులుతారో అంతే వేగంగా సంపదను మీ వైపు పరుగులు తీస్తూ ఉంటుంది. మీ దగ్గర డబ్బు ఎప్పుడు నిండుగా ఉంటుందనే ధీమాతో ఉండండి. 7వ రోజు సమృద్ధిగా. ఈ ప్రపంచంలో అందరికీ సరిపడా సంపద, అవకాశాలు, మార్గాలు ఉన్నాయని పూర్తిగా నమ్ముకోండి. వేరే వాళ్ళు బాగుపడితే మీ సంపద తగ్గిపోదు. ఎందుకంటే విశ్వంలో సంపద అనేది అంతులేనిది. ఇతరుల విజయాన్ని చూసి అసూయ పడకుండా మనస్ఫూర్తిగా సంతోషించండి. అప్పుడే ఆ విజయం మీ వైపు కూడా వస్తుంది. అందరూ బాగుపడాలి అని మీరు కోరుకున్నప్పుడు మీరు కూడా ఆ సమృద్ధిలో ఒక భాగస్వాములు అవుతారు. గుర్తుంచుకోండి మిత్రమా, మీరు ఇతరుల కోసం ఎంతగా సంతోషిస్తారో అంతకంటే ఎక్కువ ఐశ్వర్యం మీ జీవితంలోకి ప్రవహిస్తుంది. ఈ సమృద్ధి భావనే మిమ్మల్ని ఒక గొప్ప ధనవంతుడిగా మారుస్తుంది. ఇక 2వ వారం అట్రాక్షన్. 8వ రోజు మ్యాజిక్ చెక్. మీకు ఎంత డబ్బు కావాలో ఒక చెక్ మీద రాసి అది ఇప్పటికే మీ చేతికి అందినట్లు బలంగా ఊహించుకోండి. ఆ డబ్బుతో మీరు ఏ పనులు చేస్తారో, ఏ కలలు నిజం చేసుకుంటారో చాలా స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు విజువల్స్ అనేది ఊహించుకోండి. మీరు ఆ మొత్తాన్ని పొందినప్పుడు కలిగే ఆనందాన్ని ఇప్పుడే అనుభవించినప్పుడు అది నిజమవ్వడం మొదలవుతుంది మిత్రమా. విశ్వం నుండి ఆ సంపద మీ వైపు ప్రవహిస్తుందని నమ్మకంతో ఉండండి. ఈ చిన్న ప్రక్రియ మీ ఉపచేతన మనసులోకి సంపద సంకేతాలను బలంగా పంపుతుంది. మీ లక్ష్యం స్పష్టంగా ఉంటే ఆ ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇక 9వ రోజు మీ లక్ష్యాలను స్పష్టం చేసుకోండి. మీకు సంపద ఎందుకు కావాలి? ఆ కారణం చాలా బలంగా ఉండాలి. మీకు ఒక లగ్జరీ ఇల్లు కావాలా? పర్యటనలు చేయాలా? లేదా మీకున్న అప్పులన్నీ తీర్చి ప్రశాంతంగా ఉండాలా? మీ లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంటే విశ్వం మీకు అంత త్వరగా సంపదను అందిస్తుంది. కేవలం డబ్బు కావాలి అని కాకుండా ఆ డబ్బుతో మీ జీవితం ఎలా మారుతుందో ఒక డైరీలో రాసుకోండి. స్పష్టత ఉన్న చోటే సంపద నేరుగా వచ్చి చేరుతుంది. మీ కోరిక వెనుక ఉన్న ఉద్దేశం ఎంత గొప్పగా ఉంటే దాన్ని సాధించే మార్గాలు కూడా మీకు అంత సులభంగా కనిపిస్తాయి. 10వ రోజు సంపదని పెంచుకోండి. ప్రతిరోజు కొంత డబ్బును మీ సంపదను ఆకర్షించే ఒక అయస్కాంతంలా పక్కన పెట్టండి. అది చిన్న మొత్తమైనా సరే, పెద్ద మొత్తమైనా సరే మీ దగ్గర డబ్బు నిరంతరం పెరుగుతూనే ఉంటుంది అనడానికి ఒక గొప్ప సంకేతం. ఇలా మీరు దాచే ప్రతి రూపాయి మీ వైపు మరిన్ని వందల రూపాయలను ఆకర్షిస్తుందని బలంగా నమ్ముకోండి. డబ్బును కేవలం దాచటమే కాదు, అది మీ జీవితంలో ఒక పెద్ద ఐశ్వర్యంగా మారుతుందని మనస్ఫూర్తిగా నమ్మండి. అలా భావించండి. ఈ చిన్న అలవాటు మీలో ఒక ధనవంతుడికి ఉండాల్సిన క్రమశిక్షణను మరియు నమ్మకాన్ని పెంచుతుంది మిత్రమా. మీ దగ్గర ఉన్న సంపద రోజు రోజుకి వృద్ధి చెందుతుందని ఈ యొక్క యూనివర్స్కి తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ 21 రోజుల ప్రయాణంలో మనం మొదటి 10 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఇక ఈ పద్ధతిలో మీరు మీ ఆలోచన ద్వారా, విధానాన్ని ద్వారా మీరు మార్చుకుంటూ ఉండాలి. సంపదను అయస్కాంతంలా మారుస్తాయి. అయితే ఈ ప్రయాణం ఇక్కడితో పూర్తి కాదు. దీని తర్వాత మనం అనుసరించాల్సిన మరిన్ని శక్తివంతమైన విషయాలు ఏంటి అంటే అవి మన ఆలోచన విధానాన్ని మార్చేదాన్ని బట్టే అవి రిపీట్ చేసుకుంటూ మనం ఈ విషయాలను చూసుకుంటూ ఉండాలి. తదుపరి మనం చేసే పనులన్నీ కూడా మనకు అనుకూలమైన ఆలోచనతో చేసుకోవాలి. తప్పకుండా ఈ వీడియో మీకు ఈ 21 రోజుల ప్రయాణం ఇలా కొనసాగించిన దానివల్ల మీకు డబ్బు విపరీతంగా రావడం మొదలవుతుంది. అది మీ కళ్ళకు కట్టినట్లు మీరే చూస్తారు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే తప్పకుండా ఈ విశ్వానికి లైక్ చేయండి. అలాగే విశ్వానికి ధన్యవాదాలు చెప్పుకోండి. ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతాభావంతో ఉంటే మనకు రెట్టింపు ఆదాయం, రెట్టింపు డబ్బు, మనం కోరిన కోరిక అన్నీ ఈ విశ్వం అనేది అందిస్తుంది. సో ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు. ఈ డబ్బు, నగలు
అవకాశాలు, ఆనందాలు అన్నీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్.